ఐటీ కంపెనీలు ఉంటాయి కదా సార్, ఆంధ్రాలో చూసుకున్నట్లే కొంచెం తక్కువ ఉంది. దాని గురించని మీరు ఏమైనా చెప్పండి. బేసికల్గా అయితే అక్కడ నిరుద్యోగులు అయితే ఎక్కువ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు థింక్ చేసుకోవాలి. మనం ఓటేసే ముందు ఏదర్ జగన్, చంద్రబాబు, జనసేన అని కాదు. మనం ఓటేస్తే 5 years గ్యారంటీ మనకి ఎక్కడ వస్తుంది అనేది థింక్ చేయాలి. థింక్ చేసి ఓటేస్తే డెఫినెట్గా దే కెన్ అబ్జర్వ్ దేర్ ఫ్యూచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. అదర్వైజ్ దే విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే వాటర్ సోర్సెస్ ఏపీలోనే ఎక్కువ ఉన్నాయి సార్. అంటే వాళ్ళు వలస రావడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి? ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్కామ్స్ అమ్మ. ఆ స్కామ్స్ రోజుకు ఒకటి జరుగుతుంది. పోలవరం అన్నారు, ఆ పోలవరం ఇస్తే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు చాలా హ్యాపీగా ఉండేవి. స్కామ్స్ ప్రభుత్వం చేసేదా లేకపోతే ఎవరు చేసేసారు? పబ్లికే చేసుకుంటున్నారు, వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటున్నారు. ఆ స్కీమ్స్ ఎప్పుడైతే ఫ్రీ స్కీమ్స్ పెడుతున్నారో అది ఆటోమేటిక్గా మనం స్కామ్లో పడిపోయినట్టే. ప్లీజ్ అవాయిడ్ ఫ్రీ స్కీమ్స్ అండ్ ఓట్ ఫర్ గుడ్ పీపుల్, సెలెక్ట్ గుడ్ గవర్నమెంట్, దట్స్ ఇట్. ఇప్పుడు పథకాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి కదా సార్, దాని గురించి ఎలాంటి పథకాలు ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది, ముందుకు వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? సీనియర్ సిటిజన్స్కి ఇస్తే బెస్ట్, మెయిన్ టీనేజ్ పీపుల్కి ఇస్తే బెస్ట్. స్టడీ, హెల్త్ అన్నీ డెవలప్ చేయాలి. బట్ ఏంటంటే మనం 20 years మాత్రం బ్యాక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్.